Hi everyone, I'm Rahim, Faculty of History. Again, welcome to Naidu Exam Warriors. సో మనం మెడివల్ హిస్టరీ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రీవియస్ క్లాసెస్లో ఎర్లీ మెడివల్ పీరియడ్ గురించి అండ్ ఢిల్లీ సల్తనత్ స్టార్టింగ్ గురించి తెలుసుకున్నాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం బానిస వంశస్థుల గురించి తెలుసుకున్నాం. బానిస వంశస్థులను అంతం చేసి రాజ్యానికి వచ్చిన ఢిల్లీ సుల్తాన్ రాజ్యానికి వచ్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అని చెప్పి నేను లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను అనమాట. ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనే వ్యక్తి ఎవరంటే చరిత్రకారుల ప్రకారము ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ యొక్క వంశము ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ లోయా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ లోయా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు? ఖిల్జీలు. ఈ ఖిల్జీలు ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ లోయా ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే ఈ ఖిల్జీల్లో గొప్ప వాళ్ళు ఎవరు, వీళ్ళ యొక్క పరిపాలన ఏంటి, వీళ్ళ యొక్క సంస్కరణలు ఏంటి, వాటి ప్రభావం భారతదేశం మీద ఎలా ఉందో మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకున్నాం ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవడు? జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఎవరంటే బాల్బన్ దగ్గర ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనే వ్యక్తి సమానా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఏ రాష్ట్రం? సమానా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తూ ఉండేవాడు. బాల్బన్ పతనాంతరం బానిస వంశంలో సంభవించిన అనేక కారణాల వల్ల చివరి రాజు అయినటువంటి కైకుబాద్ని సంహరించి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వంశాన్ని స్థాపించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ యొక్క వయసు 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల ముస్లిం సుల్తాన్ తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నించాడు, కానీ రాజ్య విస్తరణకు ప్రయత్నించలేదు. అంటే ఈ వయసులో నేను యుద్ధాలు చేసి ఏం విస్తరణ చేయాలి, రెస్ట్ తీసుకుందాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతోనే ఇతను సుల్తాన్ పీఠంలో కూర్చున్నాడు. అయితే ఇతని దగ్గరున్న సైనికాదుల అందరిలోకెల్లా గొప్పవాడు, ఇతనికి బాగా దగ్గరివాడు, ఆప్తుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే అలీ గర్షాఫ్ మాలిక్. ఈ అలీ గర్షాఫ్ మాలిక్ అనే వ్యక్తి అసలు ఎవరంటే స్వయాన జలాలుద్దీన్ ఫిరోజ్కి మేనల్లుడు. అంతేకాకుండా జలాలుద్దీన్ ఫిరోజ్ కూతురైనటువంటి మల్లికా ఈ జహాన్కి భర్త అన్నమాట. అంటే ఈ అలీ గర్షాఫ్ మాలిక్ అనే వ్యక్తి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీకి స్వయాన మేనల్లుడు మరియు తన కూతుర్ని పెళ్లి చేసుకున్న అల్లుడు కూడా. సో ఇలా దగ్గరి బంధువు అవడంతో ఈ అలీ గర్షాఫ్ మాలిక్ని యూపీలోని కారాకు గవర్నర్గా నియమించాడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ వద్ద పనిచేస్తున్న సైనిక అధికారులు గవర్నర్లందరిలో గొప్పవాడు, శక్తివంతుడు ఎవడంటే ఈ అలీ గర్షాఫ్ మాలిక్ అన్నమాట. అయితే ఈ అలీ గర్షాఫ్ మాలిక్కి జీవితంలో ఒక ఆశయం అనేది ఉంది. ఆ ఆశయ సాధనకే అతను చిన్నప్పటి నుంచి కృషి చేస్తూ వచ్చాడు. అలాంటి ఆశయ సాధనకు అతనికి ఒక పాత్వే వేసిన వ్యక్తి ఎవరంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఎప్పుడైతే అతన్ని కారాకి అంటే యూపీలోని కారాకి గవర్నర్గా నియమిస్తాడో ఆ సమయంలో అతను ఏం చేస్తాడంటే తన చక్రవర్తి అయినటువంటి జలాలుద్దీన్ ఫిరోజ్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దక్షిణ భారతదేశంలోని దేవగిరిపై దండయాత్ర చేస్తాడు. 1295లో దక్షిణ భారతదేశంలోని దేవగిరిపై దండయాత్ర చేస్తారు. ఆ దేవగిరి ప్రాంతాన్ని అప్పట్లో యాదవ రాజులు పాలిస్తూ ఉన్నారన్నమాట. ఆ యాదవ రాజు అయినటువంటి రామచంద్రుణ్ణి లేదా ఇతన్ని జయచంద్రుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ జయచంద్రుణ్ణి ఓడించి అతని దగ్గర ఉన్న ధనం మొత్తాన్ని కొల్లగొడతారు. అసలు ఇతను ఈ రాజ్యం మీద దండెత్తడానికి ప్రధాన కారణం ఏంటంటే అధిక సంపద ఉంది ఈ రాజ్యంలో. ఏ రాజ్యంలో? యాదవ రాజ్యంలో, దేవగిరి రాజ్యంలో అధిక సంపద ఉండడంతో ఆ సంపదను దోచుకోవాలనే ఉద్దేశంతో దండయాత్ర చేశాడు. కానీ తన రాజుకి ఏం చెప్పలేదన్నమాట. ఇతను ఈ దండయాత్ర చేసి యాదవ రాజ్యాన్ని ఆక్రమించాడన్న విషయము జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీకి తెలియడంతో అలావుద్దీన్ ఖిల్జీ 2 రకాలుగా ఆలోచించాడు. ఒకటి,
తన యొక్క ఈ సాహసాన్ని రాజు యాక్సెప్ట్ చేయకపోతే తన్ని చంపేస్తాడు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఎటువంటి బహుమానాలు ఇస్తాడో తెలియదు. కానీ ఇతను ఎక్కువగా ఏమనుకున్నాడంటే, అతనికి చెప్పకుండా నేను ఈ దండయాత్ర చేశాను కాబట్టి ఇతను కంపల్సరీగా నన్ను యాక్సెప్ట్ చేయడన్న భయంతో ఇతను తిరిగి కారాకి ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ దేవగిరి జయించాడని తెలుసుకున్నాడో జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ, అతను ఏమనుకున్నాడంటే, నా పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా ఈ గర్షాఫ్ మాలిక్, ఈ అలీ గర్షాఫ్ మాలిక్ అనే వ్యక్తి, ఇతన్ని మనం అల్లావుద్దీన్ ఖిల్జీ అని పిలుస్తాం అనమాట. ఈ అలీ గర్షాఫ్ మాలిక్ అనే వ్యక్తి ఆ దేవగిరి రాజ్యాన్ని ఆక్యుపై చేయడానికి అతను ఎంతో సంతోషపడ్డాడు. ఆ రాజ్యాన్ని జయించాడు మా అల్లుడు అని చెప్పి. దీంతో ఆ సంపదను తనను స్వాగతం పలకడానికి స్వయానా జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీయే కారాకి చేరుకున్నాడు అనమాట. ఇలా రాజు కారాకి చేరుకున్నాడన్న విషయం తెలుసుకున్న గర్షాఫ్ మాలిక్ అలియాస్ అల్లావుద్దీన్ ఖిల్జీ, సో రాజు తనను చంపడానికి వచ్చాడు అనుకొని చెప్పి తన యొక్క మునిహియాస్ ఈ మునిహియాస్ ఎవరంటే రాయల్ బాడీ గార్డ్స్. ఇప్పుడు మన పిఎంకి కానివ్వండి, సీఎంకి కానివ్వండి కమాండోస్ ఉంటారు కదా చుట్టూ, అలాగే గవర్నర్లకి, రాజులకి చుట్టూ కొంతమంది కమాండోస్ ఉంటారు. వీళ్ళని మునిహాస్లు అని పిలుస్తారు. ఈ మునిహాస్ల చేత ఒక పథకం రచించి ఇతను స్వాగతం పలకడానికి వచ్చిన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని చంపివేస్తాడనమాట. ఇలా దీంతో 1296లో జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ తన అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ అలియాస్ అలీ గర్షాఫ్ మాలిక్ చేతిలో చనిపోతాడు. దీంతో చక్రవర్తిగా తనను తాను ప్రకటించుకుంటాడు. ఎవరు? అలీ గర్షాఫ్ మాలిక్. తన పేరుని అల్లావుద్దీన్ ఖిల్జీగా మార్చుకొని తనని తాను ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకుంటాడు మన గర్షాఫ్ మాలిక్ అనమాట. ఇతను ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకుంటాడో అప్పుడు ఆ క్షణం నుంచి భారతదేశంలో ఒక కొత్త శకం అనేది మొదలైంది. ఇతను ఏ విధంగా దేశాన్ని పాలించాడు, ఇతని సంస్కరణ ఏంది, ఇతని యొక్క ప్రభావం ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ 1296లో తన మేనమామ అయినటువంటి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని చంపి ఢిల్లీకి రాజు అన్నాడని చెప్పాను. నేను ఇంతకుముందే చెప్పాను, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీకి ఉన్న ఇంకొక పేరు అలీ గర్షాఫ్ మాలిక్. ఓకేనా? ఈ గర్షాఫ్ మాలిక్ జీవితంలో రెండే ఆశయాలు ఉండేవి. ఒకటి ఏంటంటే విశ్వ విజేత అవ్వాలని చెప్పి. ఏ విజేత అండి? విశ్వ విజేత. ఎలాగైతే అలెగ్జాండర్ ప్రపంచం మొత్తం దండయాత్ర చేసి ప్రపంచాన్ని జయించాడో అలాగే తను కూడా ప్రపంచం మొత్తం జయించాలి అని కలలు కంటూ ఉండేవాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. విశ్వ విజేత అవ్వాలనేది అతని యొక్క డ్రీమ్ అన్నమాట. అందుకే అతనికి ఒక బిరుదు కూడా ఉంది, సికిందర్ ఈ సహాని అంటే ప్రపంచ విజేత అని అర్థం అన్నమాట. ఈ విశ్వ విజేత అవ్వాలనే కళతో పాటు అతనికి ఉన్న ఇంకొక కళ, అతను ఏ మతస్థుడు? ఇస్లాం మతస్థుడు అనమాట. ఇస్లాం మత స్థాపకుడు ఎవరు? మహమ్మద్ ప్రవక్త. ఇలాగే తను కూడా మహమ్మద్ ప్రవక్త లాగా ఒక నూతన మతాన్ని ఏర్పాటు చేయాలి అనే కలలు కంటూ ఉండేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఇతనికి తన రెండు కోరికలు నెరవేర్చుకునే సమయం ఏర్పడింది, అవకాశం ఏర్పడింది. ఎలా ఏర్పడింది? ఇతను ఢిల్లీ సుల్తాన్గా మారడంతో. దీంతో అతను తన మనసులోని మాటను చెప్పేశాడు ఒకసారి కోర్టు హాల్లో, నేను ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాను, నూతన మతాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అని చెప్పి. ఎందుకంటే ఇతను ఖలీఫాలను మరియు ఉలేమాలను ప్రశ్నించేవాడు. ఇతను మహమ్మద్ ప్రవక్తను ప్రశ్నించకపోయినప్పటికీ ఖలీఫాలను, ఉలేమాలను ప్రశ్నించేవాడు. ఎందుకంటే మీరెందుకు మా మీద అథారిటీ చలాయిస్తున్నారు, మీరు మాకంటే ఎందులో ఎక్కువ అన్న ఉద్దేశంతో ఎక్కువగా ఉండడంతో అతను ఒక నూతన మతాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఆలోచనల్ని అతను తన రాయల్ కోర్టులో షేర్ చేసుకున్నప్పుడు ఆ రాయల్ కోర్టులో ఆ ఢిల్లీ యొక్క ఖాజీ అలా ఉల్ ముల్క్ అనే ఒక వ్యక్తి ఢిల్లీ యొక్క ఖాజీగా ఉండేవాడు. ఈ ఢిల్లీ ఖాజీగా ఉన్న అలా ఉల్ ముల్క్ ఇతని యొక్క ప్రతిపాదనలు విని అతనికి 2 సలహాలు ఇచ్చాడు. ఏంటి ఆ 2 సలహాలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నూతన మతాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ఆలోచనని మానుకో. ఎందుకు మానుకోవాలి అంటే, ఇస్లాం మతం లాంటి ఒక నూతన గొప్ప మతాన్ని ఏర్పరచడం మన వల్ల కాదు.
ఒకవేళ నువ్వు ఏర్పరిచినప్పటికీ కూడా ఆ మత ప్రభావం వల్ల నువ్వు రాజ్యాధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు నూతన మతాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచన మానుకోమన్నాడు. నెక్స్ట్ థింగ్, విశ్వవిజేత. విశ్వవిజేత అనే నీ యొక్క కోరిక బాగానే ఉన్నప్పటికీ నువ్వు విశ్వాన్ని కంటే మొదటగా భారతదేశాన్ని జయించమని చెప్పాడు. ఎందుకు ఆ విషయం చెప్పాడంటే, అతను ఏం చెప్పాడంటే అలావుద్దీన్ ఖిల్జీకి, విశ్వవిజేతగా నిలవాలనుకున్న అలెగ్జాండర్ కూడా భారతదేశాన్ని గెలవలేక రిటర్న్ అయిపోయాడు. అలాంటి భారతదేశానికి నువ్వు సుల్తాన్ అయ్యావు కాబట్టి ముందు నువ్వు భారతదేశం మొత్తాన్ని ఆక్రమించు, భారతదేశాన్ని గెలు, ఆ తర్వాత ప్రపంచం గురించి ఆలోచిద్దామని చెప్పడంతో ఇతని యొక్క మాటలను స్వీకరించాడు. ఇతని యొక్క మాటలు అతనికి నిజమే కదా అనిపించాయి అన్నమాట. ఎందుకంటే భారతదేశాన్ని జయించడం అంత సులభమైన పద్ధతి ఏం కాదు. ఇంత విశాలమైన దేశాన్ని జయించి ఇలాంటి దేశాన్ని పరిపాలించడం. దీంతో ఇతను తన యొక్క 2 కోరికలను పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఏంటవి? విశ్వవిజేతాన్ని పక్కన పెట్టి భారతదేశ విజేతగా నిలవాలనుకున్నాడు. నూతన మతాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు కదా. ఈ నూతన మతాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన పూర్తిగా మానుకున్నాడు. కానీ ఉలేమాలను, ఖలీఫాలను మాత్రం ఇతను నమ్మేవాడు కాదు, ప్రవక్తను నమ్మేవాడు. అయితే ఇతని యొక్క సలహాలతో ఇన్స్పైర్ అయిన ఇతను భారతదేశాన్ని జయించాలి అనుకున్నాడు. భారతదేశాన్ని జయించాలంటే ఇతను రాజకీయంగా, ఆర్థికంగా, సైనికంగా ఈ 3 విధాలుగా చాలా బలంగా ఉండాలి. అంత బలంగా ఉన్నాడా లేదా అని తన రాజ్యం గురించి తాను ఒక క్షుణ్ణ పరిశీలన చేసుకున్నాడు. తన రాజ్యంలో తనకి ఎన్నో లోటుపాట్లు కనబడ్డాయి అన్నమాట. ఈ లోటుపాట్లన్నింటినీ సవరించాలనుకున్నాడు. ఈ సవరణలన్నిటికీ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఈ సంస్కరణలు ఏంటి? ఈ సంస్కరణలు అతను సక్సీడ్ అయ్యాడా లేదా, అతని సంస్కరణలు మన మీద ప్రభావం చూపించాయా లేదా చూద్దాం ఇప్పుడు. సో అలావుద్దీన్ ఖిల్జీ అలావుల్ ముల్క్ సలహాతో ఈ 2 కోరికలను మానుకున్నాడు కదా. మానుకున్న తర్వాత అతను మొదటిగా తన రాజ్యాన్ని స్ట్రాంగ్గా చేయడానికి కొన్ని సంస్కరణలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంస్కరణలు మొట్టమొదటిగా అతను డిస్కస్ చేసుకున్న అండ్ అతను సక్సీడ్ అయిన సంస్కరణలు రాజకీయ సంస్కరణలు. ఏంటి రాజకీయ సంస్కరణలు అంటే, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అత్యంత శక్తివంతులు ఎవరంటే సర్దార్లని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈ సర్దార్లు, ఉలేమాలే శక్తివంతులుగా ఉన్నారు. ఈ సర్దార్లు, ఉలేమాలు శక్తివంతులుగా ఉండడం వల్ల రాజుకి అంత ప్రాముఖ్యత రావడం లేదు. రాజులు మారుతున్నారు, ఈ సర్దార్లు, ఉలేమాలు తలుచుకుంటే రాజును చంపేస్తున్నారు కూడా. వీళ్ళని ఎలాగైనా సరే కంట్రోల్ పెట్టాలి. వీళ్ళని కంట్రోల్ పెట్టడానికి బాల్బన్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాడు. కానీ అలావుద్దీన్ ఖిల్జీ అలా కాకుండా చాలా తెలివిగా, చాలా ఒక పద్ధతిగా తన సంస్కరణలన్నిటినీ అమలుపరుచుకుంటూ వచ్చి అందరినీ ఒక వేలో, కట్టుదిట్టమైన ఒక దారిలో నడిపాడన్నమాట. సో అందులో భాగంగా ఫస్ట్ అతను ఏం చేశాడంటే, ఈ సర్దార్లు, ఉలేమాలు ఉన్నారు కదా, ఈ సర్దారులు, ఉలేమాలకి ఆల్రెడీ జాగీర్లు, ఇక్తాలు ఇచ్చి ఉన్నారు కదా, వాటి అన్నిటినీ కుదించాడు. వీళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ జాగీర్దారులు, ఎక్కువ ఇక్తాలు ఉండడం వల్ల, ఎక్కువ సంపద రావడం వల్ల ఎక్కువ సైన్యాన్ని పోషించుకొని రాజుకి ఎదురు తిరుగుతున్నారు వీళ్ళు. అందుకని చెప్పి ఆ ప్రాసెస్ని తగ్గించడానికి ఆ ఇక్తాలు, ఆ జాగీర్ల యొక్క స్థలాలను బాగా కుదించాడనమాట. బాగా కుదించి వీళ్ళు, ఈ సర్దార్లు అంతఃపురంలో మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటాడు ఎవ్రీ వీక్. ఆ మీటింగ్స్ని క్యాన్సిల్ చేశాడు. ఆ మీటింగ్స్ని క్యాన్సిల్ చేయడంతో పాటు ఈ సర్దార్లు అందరూ ఒక చోట గ్యాదర్ అయితే ఆల్కహాల్ అంటే మద్యపానం సేవిస్తూ రాజుకు వ్యతిరేకంగా ఎలా తీర్మానాలు చేయాలో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? మద్యపానం. అందుకని మనోడు అంతఃపురంలో మద్యపానాన్ని నిషేధించాడు. ఇవన్నీ చేస్తుంటే ఈ సర్దార్లు ఊరుకోరు కదా. రాజుకి వ్యతిరేకంగా ఏదో ఒకటి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవడానికి దవీన్ అనే గూఢాచారులను నియమించాడు. ఎవరినండి? దవీన్ అనే గూఢాచారులను నియమించాడు అనమాట. ఈ దవీన్ అనే గూఢాచారులు సరిగా పనిచేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి మోహిస్లిబ్ లేదా మోహితిస్లిబ్, ఈ మోహితిస్లిబ్లు అంటే ఎవరంటే వీళ్ళు రాజుగారికి మతపరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఈ సర్దార్లు కానివ్వండి, ఈ దవీన్లు కావండి, సరిగా పనిచేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి రహస్య గూఢచారులుగా ఈ మొహితిస్లిబ్లను కూడా నియమించేస్తాడు. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. సో టోటల్గా చివరికి ఈ సర్దార్లు, ఉలేమాల పరిస్థితి ఎలా ఉందంటే,
అటు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అటు వెనక వెళ్ళిపోతున్నారు. ముందుకు పోయి వెనక నువ్వు ఈ సామెతలా తయారైందనమాట. సో చాలా కష్టంగా వీళ్ళకి యుక్తాలను క్యాన్సిల్ చేశాడు. ఇంకా మెయిన్ థింగ్, వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవడానికి ప్రధాన కారణం ఈ సర్దార్లు వాళ్ళు మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఈ మ్యారేజెస్ వల్ల వాళ్ళు ఇంకా పవర్ఫుల్గా మారుతున్నారు. కాబట్టి సర్దార్లు వాళ్ళు ఆ గ్రూప్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడాన్ని పూర్తిగా నిషేధించాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పెళ్ళిళ్ళ నిరాకరణ అండ్ కొత్తగా ఎవరైనా జాగీర్దార్గా కానీ సర్దార్గా కానీ ఎన్నికైతే వాళ్ళకి ఎటువంటి ల్యాండ్ ఇచ్చేవాడు కాదు, ల్యాండ్కి బదులు వాళ్ళకి శాలరీ ఇచ్చేవాడు. సో దీంతో ఈ సర్దార్లు ఉలేమాల పరిస్థితి అనేది చాలా దారుణంగా తయారైంది. వాళ్ళ గమనమే అగమ్య గోచరంగా తయారవడంతో ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది తన్నుకుంటూ వచ్చిందనమాట. బాల్బన్ అనేక పద్ధతులు ప్రవేశపెట్టినప్పటికీ రెస్పెక్ట్ ఇవ్వని ఈ సర్దార్లు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఈ నిరంకుశత్వ పాలన వలన అల్లావుద్దీన్ ఖిల్జీని గౌరవించడం స్టార్ట్ చేశారు. సుల్తాన్ గారు వస్తే వంగి వంగి దండాలు చేయడం, అతన్ని పొగడ్డం, అతను ఏం చెప్తే దానికి తలూపడం తయారు చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిని క్రియేట్ చేశాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇలా ముందు తన అంతఃపుర వ్యవహారాలను చక్కబెట్టుకున్నాడు. అంతఃపుర వ్యవహారాలు అన్నీ చక్కబెట్టిన తర్వాత మెల్లగా తన యొక్క రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు. అలా రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేయడం స్టార్ట్ చేశాడు. రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా అతను సుల్తాన్గా తన అధికారం చేపట్టిన తర్వాత తను మొదటిసారిగా దండయాత్ర చేసిన రాజ్యము వాంగేలా రాజ్యం. వాంగేలా రాజ్యం. ఈ వాంగేలా రాజ్యం ఎక్కడుందంటే ఇక్కడ గుజరాత్లో ఉందన్నమాట. గుజరాత్లో ఉన్న వాంగేలా రాజ్యం మీద 1296-97 పీరియడ్లో తన కజిన్స్ అయినటువంటి నసరత్ ఖాన్ మరియు ఉల్గు ఖాన్లను కమాండర్స్గా నియమించి ఆ రాజ్యం మీద దాడికి పంపాడు. అప్పుడు ఆ వాంగేలా రాజ్యాన్ని పాలిస్తున్న పాలకుడు ఎవరంటే కర్ణదేవుడు. ఎవడండి? కర్ణదేవుడు. ఈ కర్ణదేవుడు ఈ నసరత్ ఖాన్ ఉల్గు ఖాన్లతో పోరాడి ఓడిపోయాడు. ఈ నసరత్ ఖాన్ ఉల్గు ఖాన్లు వాంగేలా రాజ్యాన్ని ఆక్రమించి కర్ణదేవుడి భార్య అయినటువంటి కమలాదేవిని బంధించారన్నమాట. కమలాదేవిని బంధించడంతో ఈ కర్ణదేవుడు ఏం చేశాడు? తన యొక్క కూతురు అయినటువంటి దేవలదేవిని తీసుకొని మన యొక్క ఈ యాదవ రాజ్యం, దేవగిరి రాజ్యం అని చెప్పుకున్నాం కదా, ఆ దేవగిరి రాజు అయినటువంటి జయచంద్రుడి దగ్గరికి శరణు కోరుతూ వెళ్ళాడు. ఎవరెవరు? దేవలదేవి మరియు కర్ణదేవుడు. ఈ నసరత్ ఖాన్ ఉల్గు ఖాన్ ఏమో కమలాదేవిని బంధించారు. కమలాదేవిని బంధించడంతో ఈ కమలాదేవిని నసరత్ ఖాన్ ఉల్గు ఖాన్లు ఢిల్లీకి తీసుకెళ్ళి మన యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ముందు ప్రజెంట్ చేశారు. ఈవిడ యొక్క బ్యూటీకి ఇంప్రెస్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ ఈవిడిని వివాహం చేసుకున్నాడు. కమలాదేవి తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీకి రాణిగా మారిందనమాట. ఇలా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీకి కమలాదేవికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ కొడుకు పేరే షిహాబుద్దీన్. కొడుకు పేరేంటండి? షిహాబుద్దీన్. సో ఇలా షిహాబుద్దీన్ అనే వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీకి మరియు కమలాదేవికి జన్మించిన వ్యక్తి అనమాట. కమలాదేవి ఎవరు? వాంగేల రాజ్యం అంటే గుజరాత్ని పాలిసిన వాంగేల వంశానికి చెందిన కర్ణదేవుడి భార్య. తర్వాత ఆవిడ అల్లావుద్దీన్ ఖిల్జీకి భార్యగా మారిపోయింది. ఆ తర్వాత ఈ యుద్ధం తర్వాత 1298లో వీళ్ళు చౌహాన్లు పాలిస్తున్న రణతంబోర్ రాజ్యం మీద దండయాత్ర చేశారండి. రణతంబోర్ రాజ్యం మీద దండయాత్ర చేశారు. ఈ రణతంబోర్ రాజ్యాన్ని అప్పుడు రాణా హంవీరా పాలిస్తున్నాడు. ఇక్కడ వాంగేలా రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు నసరత్ ఖాన్ ఉల్గు ఖాన్లు ఇక్కడున్న సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు రణతంబోర్ రాజ్యం మీద దండయాత్ర చేశాడు. ఈ చౌహాన్లు పాలిస్తున్నారు. అప్పుడు ఆ రణతంబోర్ రాజ్యాన్ని పాలిస్తున్న రాణా హంవీరా దాదాపు సంవత్సరం పాటు పోరాడి తన యుద్ధంలో మరణించడంతో వాళ్ళ సైనికులందరూ లొంగిపోవడంతో ఈ చౌహాన్ సామ్రాజ్యం కూడా, ఈ రణతంబోర్ సామ్రాజ్యం కూడా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యంలో కలిసిపోయింది. అయితే ఇక్కడ ఈ రాణా హంవీరాతో వీరోచితంగా పోరాడుతూ మన అల్లావుద్దీన్ ఖిల్జీ కజిన్ అయినటువంటి నస్రత్ ఖాన్ కూడా మరణించాడనమాట.
సో రణతంబోర్ ఆక్రమణలో నస్రత్ ఖాన్ మరణించడం జరిగింది. ఈ రణతంబోర్ ఆక్రమణ చేసుకున్న తర్వాత 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ స్వయానా చిత్తోర్ని పాలిస్తున్న మేవార్ రాజ్యంపై దండయాత్ర చేశాడు. దేని మీద? మేవార్ రాజ్యంపై దండయాత్ర చేశాడు అనమాట. అప్పుడు ఆ మేవార్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు రాణా రతన్ సింగ్. ఈ రాణా రతన్ సింగ్ ఈ ఖిల్జీ సైన్యాన్ని చాలా కట్టుదిట్టంగా ఎదుర్కొన్నాడు. దాదాపు 7 నెలల పాటు పోరాటం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ స్వయంగా యుద్ధానికి వెళ్తేనే 7 నెలలు పెట్టిందనమాట. 7 నెలల తర్వాత యుద్ధంలో రాణా రతన్ సింగ్ చనిపోవడంతో ఆ చిత్తోర్ అనేది ఖిల్జీ వంశ రాజ్యంలోకి వచ్చేసిందనమాట. అయితే ఈ రాణా రతన్ సింగ్కి ఒక అందమైన భార్య ఉండేది. ఆవిడ పేరే పద్మిని. ఈ పద్మిని ఎప్పుడైతే రాణా రతన్ సింగ్ చనిపోయాడో అప్పుడే తన రాజ్యంలో ఉన్న ఇతర మహిళలందరితో కలిసి జౌహర్ చేసుకుంది. జౌహర్ అనేది రాజపుత్ర స్త్రీల ఒక ఆచారం. ఏంటి ఈ ఆచారం అంటే, ఈ జౌహర్ ప్రకారము యుద్ధంలో తమ యొక్క రాజులు సైనికులు చనిపోయి తమ యొక్క రాజ్యం కనుక ఆక్రమణకు గురైతే ఈ రాజపుత్ర స్త్రీలు ఈ అంతఃపుర స్త్రీలు అందరూ కలిసి ఒక పెద్ద మంట వేసుకుంటారు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తున్నప్పుడే ఒక పెద్ద అగ్నిగుండం హోమం లాంటిది వేసుకుంటారు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఓడిపోయారని తెలుస్తుందో అప్పుడు వీళ్ళందరూ మూకుమ్మడిగా అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. దీన్నే జౌహర్ అంటారు. ఏమంటారండి? జౌహర్ అంటారు. సో ఇలా ఈ చిత్తోర్ అనేది ఖిల్జీ యొక్క ఆధీనంలోకి వచ్చింది. అయితే కొంతమంది చరిత్రకారులు మనకేం చెప్తారంటే, ఈ ఖిల్జీ చిత్తోర్ మీద స్వయానా దండయాత్ర చేసింది కేవలం రాణి పద్మిని కోసమని, పద్మిని యొక్క అందానికి బానిసైనటువంటి మన ఖిల్జీ ఆవిని ఎలాగైనా పొందాలని చెప్పి ఈ రాజ్యం మీద యుద్ధం చేశాడని చెప్పి చెప్తారు. వీళ్ళ యొక్క ప్రేమ కథను పద్మావత్ అనే కావ్యంగా కూడా రచించారు. వీరి యొక్క ప్రేమ కథను పద్మావత్ అనే కావ్యంగా కూడా రచించాడు. దీనినే మన సంజలీలా బన్సాలి గారు రీసెంట్గా పద్మావతి అనే సినిమా కూడా తీశారన్నమాట. ఓకేనా? ఆ సినిమాలో కూడా అనేక కల్పితాలు ఉన్నాయి. సో ఇలా ఇతను మొదటగా ఈ వాంగేల రాజ్యాన్ని, తర్వాత రణతంబోర్ రాజ్యాన్ని, తర్వాత చిత్తోర్ని ఆక్రమించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్ని ఆక్రమించిన తర్వాత ఆ చిత్తోర్కి తన యొక్క జ్యేష్ఠ కుమారుడు, తనకి చాలామంది భార్యలు ఉండేవాళ్ళు కాబట్టి జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి ఖిజ్రా ఖాన్ పేరు మీదుగా ఖిజ్రాబాద్ అని నామకరణం చేశాడు. చిత్తోర్కి ఏమని పేరు పెట్టాడండి? ఖిజ్రా ఖాన్ పేరు మీదుగా ఖిజ్రాబాద్ అని నామకరణం చేసి ఈ ఖిజ్రా ఖాన్నే ఈ చిత్తోరుకు వైస్రాయ్గా నియమించి పద్మిని చనిపోయిన బాధలో తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇలా పాలిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ 1297 మరియు 1303లో తన రాజ్యం మీద కూడా 2 తిరుగుబాట్లు జరిగాయి. ఆ తిరుగుబాట్లు ఎవరు చేశారంటే మంగోలులు. ఎవరండి? మంగోలులు ఆ తిరుగుబాట్లు చేశారన్నమాట. ఈ మంగోలుల తిరుగుబాట్లను చాలా ధైర్యంగా తిప్పికొట్టాడు అనమాట. ఎవరు? మన యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇవి ఇతని యొక్క ఉత్తర భారతదేశ మరియు మధ్య భారతదేశ సైనిక విజయాలు అన్నమాట. ఇంకా పూర్తిగా భారతదేశాన్ని ఆక్రమించలేదు అతను ఇలా చిత్తూరు రాజస్థాన్ ప్రాంతాన్ని, ఇతర రణతంబోర్ ప్రాంతాన్ని వీటిని ఆక్రమించాడు. ఇంతవరకు అతని రాజ్యం ఉంది. ఇక్కడి వరకు అతని రాజ్యం విస్తరిస్తుంది. ఎలా విస్తరిస్తుంది, ఎవరు విస్తరిస్తారో మనం ఇప్పుడే చెప్పుకుందాం. సో మనం ఇప్పటి వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఉత్తర భారతదేశ దండయాత్ర గురించి చెప్పుకున్నాం. ఆ ఉత్తర భారతదేశ దండయాత్రలో భాగంగా వాంఘేలా రాజ్యం అంటే గుజరాత్ని, రణతంబోర్ని మరియు చిత్తోర్ని, ఈ రాజ్యాలన్నీ ఆక్రమించాడని చెప్పుకున్నాం. ఓకేనా? అయితే ఈ వాంఘేలా రాజ్యాన్ని ఆక్రమిస్తున్నప్పుడు ఇతనికి ఒక బానిస దొరికాడు. ఈ నస్రత్ ఖాన్కి, ఉర్గు ఖాన్కి ఒక బానిస దొరికాడు. ఆ బానిసే మాలిక్ కఫూర్. ఎవరి మాలిక్ కఫూర్ అంటే ఇతను ఒక హిందూ బానిస అన్నమాట. ఈ గుజరాత్ దండయాత్రలో భాగంగా ఇతను బందీగా చిక్కడంతో ఇతన్ని డైరెక్ట్గా అల్లావుద్దీన్ ఖిల్జీ ముందు ప్రజెంట్ చేశారు. ఇలా అల్లావుద్దీన్ ఖిల్జీ ముందు ప్రజెంట్ చేయడంతో ఇతను ఏం చేశాడంటే, మాలిక్ కఫూర్ అనే ఒక వ్యక్తి ఒక మంచి శరీర సౌష్ఠవం ఉన్న వ్యక్తి, ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఎవరైనా సరే, మన ప్రభాస్ లాగా అన్నమాట. ఇతన్ని చూసి అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంప్రెస్ అయిపోయాడు.
ఇంప్రెస్ అయిపోయి తన యొక్క పర్సనల్ బాడీ గార్డ్గా అపాయింట్ చేసుకోవడం. తర్వాత అతను అంచెలుగా ఎదిగి ఈ వాంగేల రాజ్య ఆక్రమణలో కాకుండా తర్వాత రణతంబర్ ఆక్రమణలో, చిత్తోర్ ఆక్రమణలో, ఆ తర్వాత వీళ్ళు ఆక్రమించిన మాల్వా, మాండ్య, ఉజ్జయిని ఈ రాజ్యాలన్నీ ఆక్రమణలో కీలక పాత్ర పోషించడంతో అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతని యొక్క పనికి, ఇతని యొక్క వర్క్కి ఇంప్రెస్ అయ్యి ఇతన్ని కూడా ఒక కమాండర్గా నియమించాడనమాట. సో ఇతని కమాండింగ్ మీద భారతదేశం మీద దండయాత్రలు జరిగాయి. ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఏ ఢిల్లీ సుల్తాను కాలంలో దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు జరిగాయని చెప్పి మొదలయ్యాయని చెప్పి అప్పుడు మీరు కళ్ళు మూసుకొని పెట్టాల్సిన ఆన్సర్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ఎందుకంటే చెప్పకుండా వెళ్ళినా చెప్పి వెళ్ళినా జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అండర్లోనే అల్లావుద్దీన్ ఖిల్జీ మన సౌత్ ఇండియా మీద దండయాత్రలు చేశాడనమాట. సో ఇలా జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ కాలంలో సౌత్ ఇండియా మీద మొదటిసారిగా దండయాత్రలు జరిగాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఆ దండయాత్రలు అనేవి సంపూర్ణంగా జరిగాయి, పూర్తిగా ఆక్రమించేశాడు అతను. ఎవరి హెల్ప్తో? తన యొక్క సేన అనేటువంటి మాలిక్ కఫూర్ హెల్ప్తో అనమాట. సో ఉత్తర భారతదేశం యుద్ధాలను నస్రత్ మరియు ఉలుగులు చక్కదిద్దుతుంటే దక్షిణ భారతదేశానికి మాలిక్ కఫూర్ వచ్చాడు. మాలిక్ కఫూర్ దక్షిణ భారతదేశం మీద తన మొట్టమొదటి దండయాత్రను 1309లో దేవగిరిపై నిర్వహించాడనమాట. ఈ దేవగిరి రాజ్యాన్ని అప్పుడులో అల్లావుద్దీన్ ఖిల్జీ దోచుకున్నాడు. ఎప్పుడు? 1295లో దోచుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడంతో మనవాడు మళ్ళీ దేవగిరి మీద దండయాత్ర చేశాడు. అప్పుడు రాజు రామచంద్రుడే. ఈ రామచంద్రుడిని మన అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని మాలిక్ కఫూర్ చిత్తుగా ఓడించాడు. చిత్తుగా ఓడించడంతో ఇతను లొంగిపోయి సామంత్రికానికి ఒప్పుకున్నాడు. అయితే మీరు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఈ వాంగేల రాజు అయినటువంటి కర్ణదేవుడు, అతని కూతురు దేవలదేవి ఈ రామచంద్రుడి దగ్గరే షెల్టర్ తీసుకుంటున్నాడు. సో ఆటోమేటిక్గా వీళ్ళు కూడా బందీ అయ్యారు. ఈ బందీ అయిన తర్వాత ఈ కర్ణదేవుడి కూతురు అయినటువంటి దేవలదేవికి మరియు మన యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇంకో కొడుకుని చెప్పాను. ఎవరు? హిజ్రా ఖాన్కి మధ్య ప్రేమ ఏర్పడింది. వీళ్ళిద్దరు ప్రేమించుకొని అల్లావుద్దీన్ ఖిల్జీ అనుమతితో పెళ్లి చేసుకున్నారన్నమాట. చూడండి, తల్లిని కొడుకు పెళ్లి చేసుకుంటే తల్లిని తండ్రి పెళ్లి చేసుకుంటే కూతుర్ని కొడుకు పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆ రోజుల్లో ఈ దేవదేవి ఈ హిజ్రా ఖాన్లు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ యొక్క లవ్ స్టోరీనే ప్రముఖ చరిత్రకారుడైనటువంటి అమీర్ ఖుస్రు ఆషికా అనే పేరుతో గ్రంథంగా రచించాడనమాట. ఆషికా అంటే ప్రేమ కథ అని అర్థం. అమీర్ ఖుస్రు యొక్క ఆషికా గ్రంథం ఎవరి యొక్క ప్రేమ కథను తెలియజేస్తుందంటే ఈ దేవలదేవి మరియు హిజ్రా ఖాన్ల యొక్క ప్రేమ కథను తెలియజేస్తుంది. ఇలా ఇతను 1309లో దేవగిరిని ఆక్రమించుకోవడం, రామచంద్రుడు సామంతుడు అవడంతో ఇతను మళ్ళీ దండయాత్రలు చేసుకొని కిందకి వెళ్తాడు. తర్వాత మళ్ళీ 1313లో ఇతని కొడుకు అయినటువంటి శంకరదేవుడు స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడంతో మాలిక్ కఫూర్ తిరిగి మళ్ళీ దేవగిరి మీద దండయాత్ర చేసి శంకరదేవుడిని చంపేస్తాడు. దీంతో దేవగిరి రాజ్యం పూర్తిగా ఢిల్లీ సల్తనెట్లో కలుస్తుంది. ఈ దేవగిరి రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత 1310లో మాలిక్ కఫూరు మన ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న కాకతీయుల మీద దండయాత్ర చేశాడు. అప్పుడు కాకతీయుల రాజు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడు తన యొక్క ఓటమిని అంగీకరించి తను కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి సామంతుడే ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరిని ఆక్రమించుకోవడం చూసి భయపడిన హోయసాల రాజు మూడవ వీరభల్లాళుడు యుద్ధం చేయకముందే సామంత్రికాన్ని ఒప్పుకున్నాడు. ఎందుకు? వీళ్ళతో యుద్ధం మనం ఎలా గెలవలేమని చెప్పి. సో దీంతో వీళ్ళు దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజ్యాలైన దేవగిరి రాజ్యాన్ని మరియు ఈ హోయసాల రాజ్యాన్ని మరియు కాకతీయ రాజ్యాన్ని గెలుచుకొని ఆనందంలో ఉన్న సమయంలో దానికి కిందే మనకి సౌత్ ఇండియాలో ఇక్కడ పాండ్య రాజ్యం అని ఉండేది. ఏ రాజ్యం? పాండ్య రాజ్యం అనేది. ఈ పాండ్య రాజ్యాన్ని పాలిస్తున్న రాజు చనిపోవడంతో అక్కడున్న అన్నదమ్ములు సుందర పాండ్య మరియు వీరపాండ్య మధ్య అంతర్యుద్ధం ఏర్పడింది. ఎవరెవరి మధ్య? సుందర పాండ్య మరియు వీరపాండ్య మధ్య అంతర్యుద్ధం ఏర్పడింది అనమాట. దీంతో సుందర పాండ్య మాలిక్ కఫూర్ని ఆశ్రయించాడంతో మాలిక్ కఫూర్ సుందర పాండ్యకి
మద్దతుగా యుద్ధం చేసి వీరపాండ్యని యుద్ధంలో చంపేస్తాడు. చంపేయడంతో సుందర పాండ్యుడు మాలిక్ కఫూర్కి పాండ్య నాడుని దోచుకునే అవకాశం కల్పించడంతో మాలిక్ కఫూరు మదురై, శ్రీరంగం మరియు రామేశ్వరంలోని ఆలయాలన్నింటినీ దోచుకొని 1313లో రామేశ్వరంలో కీర్తి స్తంభాన్ని నాటిస్తాడన్నమాట. దీన్ని నాటిస్తాడు, కీర్తి స్తంభాన్ని నాటిస్తాడు. ఇలా దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించేస్తాడు. ఈ రామేశ్వరంలో కీర్తి స్తంభం నాటికి వీళ్ళ యొక్క రాజ్యం అనేది ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొని ఇలా రామేశ్వరం వరకు విస్తరించిపోయింది. ఎవరిది? అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సామ్రాజ్యం అనేది. ఈ 3 రాజ్యాల మీద దండయాత్ర చేసిన తరువాత మాలిక్ కఫూరు సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అల్లావుద్దీన్ ఖిల్జీ పాదాల దగ్గర పడేస్తాడనమాట. నేను నీ బానిసగా నీ యుద్ధం చేశాను, నీ బానిసగా ఇవన్నీ గెలిచాను అనేసరికి అల్లావుద్దీన్ ఖిల్జీని ఎంతో ఇంప్రెస్ అయ్యి తన్ని ఒక ఫ్రెండ్గా చేసుకుంటాడు. ఎవరిని? మాలిక్ కఫూర్ని. ఇలా ఇతని యొక్క రాజ్య విస్తరణ అనేది జరుగుతుంది. మొదటిగా ఇల్లు చక్కదిద్దుకున్నాడు, తర్వాత రాజ్య విస్తరణ చేశాడు. ఈ విధంగా రాజ్య విస్తరణ చేసిన తర్వాత ఇంత పెద్ద రాజ్యాన్ని అతను పాలించాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి. ఈ డబ్బులు అనేవి అతనికి సరిగా వస్తున్నాయా లేదా అని ఆలోచిస్తుంటే మధ్యలో మోసం అనేది జరుగుతుంది. ఈ మోసం ఎందుకు జరుగుతుంది? సరైన సంస్కరణలు లేకపోవడం వల్ల. దీంతో ఇతను ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఆర్థిక సంస్కరణలు లేదా మార్కెటింగ్ సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు లేదా మార్కెటింగ్ సంస్కరణలు. ఏంటి ఆర్థిక సంస్కరణలు అంటే, ఈ రాజ్యానికి ప్రతి రాజ్యానికి కూడా డబ్బు ఎలా వస్తుందంటే పన్ను రూపంలో వస్తుంది. ఈ పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి? గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్కి వస్తాయి. అదే సినిమాలో మనకు చూపించినట్టు ఎంత పెద్ద ఐస్ గడ్డ తీసుకొని చేతిలో పెట్టి చేతులని మారేసరికి రాజు దగ్గరికి చిన్న ముక్క వస్తుంది అనమాట. అలాగే తయారైంది. సో ఈ పద్ధతి ఎందుకు జరుగుతుందంటే, ఈ గ్రామ స్థాయిలో ఈ పట్వారీలు, ముకద్దములు అనే వ్యక్తులు పన్నులు వసూలు చేస్తుండేవాళ్ళు. వీళ్ళకి సర్దార్లకి మంచి రిలేషన్షిప్ ఉండేది. మంచి రిలేషన్షిప్ ఉండడంతో వాళ్ళు కుమ్మక్కై రాజుకు డబ్బులు లేకుండా వీళ్ళే మొత్తం స్వాహా చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఫస్ట్ ఇతను ఏం చేశాడంటే, ఈ మార్కెటింగ్ సంస్కరణలో, ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ ముకద్దములు, పట్వారీలను జాబ్లో నుంచి తీసేశాడు. జాబ్లో నుంచి తీసేసి పన్నుని డైరెక్ట్గా రాజుకే చెల్లించే విధానాన్ని కనుగొన్నాడు. ఆ విధానమే కంకుత్. ఆ విధానాన్నే కంకుత్ విధానం అంటారు. ఏంటి కంకుత్ విధానం అంటే, ఈ కంకుత్ విధానంలో పంట పండించిన రైతు తన ధాన్యాన్ని పంట పొలం నుంచి పక్కకు తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఇవ్వలేదు రాజు. డైరెక్ట్గా తన యొక్క అధికారులను ఆ పంట పొలాన్ని పంపేవాడు. అక్కడే శిస్తు ఎంతైతే కట్టాలో ఆ శిస్తుకు తగ్గ ధాన్యము ఆ రాజు సైనికులకు చెల్లించాలి. ఇంకా రాజు సైనికులకు ఇంకా ధాన్యం అవసరమైతే అక్కడే కొనాలన్నమాట. అంటే పండించిన రైతు తనకు ఎంత అవసరమో అంతే ఉంచుకొని మిగతాదంతా అమ్మే పొజిషన్కి తీసుకొచ్చాడు ఈ కంకుత్ విధానం ద్వారా. కంకుత్ విధానం అంటే ధాన్యాన్ని లెక్కగట్టే విధానం. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఈ పద్ధతి ద్వారా రైతులకి నష్టమేమో కానీ రాజ్యానికి రైతులకి లాభం ఎక్కువ ఏర్పడింది. ఏంటా లాభం అంటే, వీళ్ళ యొక్క ఆహార ధాన్యాలను వాళ్ళ యొక్క వ్యవసాయ భూముల నుంచి మార్కెట్కి, ఇంటికి మోసుకునే పని లేకుండా ఇతనే డైరెక్ట్గా కొనుగోలు చేసేవాడు అనమాట. ఇంకా పన్నుని ధాన్య రూపంలో లేదా ద్రవ్య రూపంలో, కరెన్సీ రూపంలో మాత్రమే ఇవ్వాలి. నేను బంగారం ఇస్తాను, వెండి ఇస్తానంటే కుదరదు. ఇస్తే ధాన్య రూపంలో ఇవ్వాలి, లేకపోతే నగదు రూపంలో ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇతను ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి భూమి శిస్తుని కూడా పెంచాడు. భూమి శిస్తుని దాదాపు 50% పెంచాడు. 50% అంటే 1/2. 100 బస్తాలు పండితే 50 బస్తాలు రాజుకి ఇవ్వాలన్నమాట. ఆ రేంజ్లో పెంచాడనమాట. అయితే ఎక్కడ పెంచాడంటే కేవలం నదీ తీర మైదాన ప్రాంతాల్లోనే పెంచాడు. నదీ తీర మైదాన ప్రాంతాల్లో డోబ్ ఏరియాస్ ఉంటాయి. ఆ డోబ్ ఏరియాస్లో పంటలు అనేవి చాలా బాగా పండుతుంటాయి. కాబట్టి వాళ్ళు పన్ను ఎంతైనా కట్టగలరని చెప్పి అక్కడ 50% పన్ను విధించారు. మిగిలిన ప్రాంతంలో 1/3 పన్ను. ఈ తీర మైదానంలో ప్రాంతంలో మాత్రమే 50% పన్ను. ఇందులో కూడా ఇతను సక్సెస్ అయ్యాడు. ఇలా రైతులకు కంకుత్ విధానాన్ని ఏర్పాటు చేశాడు. తూనికలు, కొలతలు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడానికి అనేక మంది అధికారులను ఏర్పాటు చేస్తూ ఉన్నాడనమాట. ఇందులో భాగంగా ఇతను మొదటగా ఏం చేశాడంటే, ఈ ఆర్థిక సంస్కరణలు, మార్కెటింగ్ సంస్కరణలు పరీక్షించడానికి
ఈ కంకూత్ అనే విధానంలో ఇతను కొన్న ధాన్యం మొత్తాన్ని మార్కెట్లకి తరలించేవాడు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ వరల్డ్ పాపులర్ అవ్వడానికి కారణం అతని యొక్క మార్కెటింగ్ సంస్కరణ. అతను మార్కెటింగ్ సంస్కరణలు ఎలా చేపట్టాడంటే, రైతుల నుండి నేరుగా ధాన్యాన్ని కొని నాణ్యమైన వస్తువులను ప్రజలకు అందజేయాలని చెప్పి రకరకాల మార్కెట్లు నిర్వహించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి రైతు బజార్లకు వెళ్తే కూరగాయలు దొరుకుతాయి, షరాఫ్ బజార్లకు వెళ్తే అక్కడ రకరకాల సరుకులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అండ్ షాపింగ్ మాల్స్ అన్నీ ఒక ఏరియాలో ఉంటాయి. అలా రకరకాల మార్కెట్లను రకరకాల ప్లేసుల్లో ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరికీ సమాచారం ఇచ్చాడు. అంటే మీకు బట్టలు కావాలంటే ఆ మార్కెట్కి వెళ్ళండి, ఆహార ధాన్యాలు కావాలంటే ఈ మార్కెట్కి వెళ్ళండి, మిగతా విలువైన వస్తువులు కావాలంటే ఈ మార్కెట్కి వెళ్ళండి అని చెప్పి. అయితే ఈ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారస్తులకి లైసెన్సింగ్ పద్ధతిని కూడా అమలు చేశాడు. లైసెన్సింగ్ పద్ధతిని అంటే, నువ్వు మార్కెట్లో అమ్ముకోమన్నాం కదా అని చెప్పి తీసుకెళ్ళి పిచ్చి పిచ్చి వస్తువులు అమ్మితే ఒప్పుకునేవాడు కాదు. లైసెన్స్ తీసుకోవాలి, కంపల్సరీగా నాణ్యమైన వస్తువులని అమ్ముతూ ఉండాలి. అండ్ ఈ లైసెన్సింగ్ విధానాన్ని, కంకూత్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రతిరోజు మార్కెట్ని పర్యవేక్షించేవాడు అతను. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా అని చెప్పి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ యొక్క మార్కెట్ సంస్కరణలో భాగంగా ఈ మార్కెట్ని పర్యవేక్షించడానికి 3 రకాల అధికారులు నియమించాడు. ఎవరంటే వాళ్ళు దివానీ రియాసత్, దివానీ ముస్తక్రాజ్, షహనా-ఈ మండి. దివానీ రియాసత్, దివానీ ముస్తక్రాజ్, షహనా-ఈ మండి. ఏంటి సార్ ఇవన్నీ అంటే, ఈ దివానీ రియాసత్ అనే ఒక శాఖ ఏర్పాటు చేసి ఈ శాఖ ద్వారా మార్కెట్లలో ధరలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉండేవాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ల ధరలను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన శాఖ రియాసత్ అన్నమాట, దివానీ రియాసత్. ఈ ముస్తక్రాజ్ అనే శాఖ ద్వారా ఆ వ్యాపారస్తుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి పన్నులను, శిస్తును, లైసెన్సింగ్లను అందుబాటులో ఉంచేవాడు. ఏ శాఖ ద్వారా? ముస్తక్రాజ్ అనే శాఖ ద్వారా. వీళ్ళేమో ధరలను నియంత్రిస్తుంటే వీళ్ళు పన్నులను, ఇతర పనులు చేస్తుండేవాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ పనులు సరిగా చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి షహనా-ఈ మండి అనే ఒక అధికారిని నియమించాడు. మండి అంటే మార్కెట్ అని అర్థం, మండి అంటే మార్కెట్ అని అన్నమాట. షహనా అంటే అధికారి, ఆఫీసర్ అని అర్థం. షహనా-ఈ మండి అంటే మార్కెట్ అధికారి. ఈ మార్కెట్ అధికారి ఈ రియాసత్, ఈ ముస్తక్రాజ్ను పర్యవేక్షిస్తూ ఉంటాడు. వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ధరలు కరెక్ట్గా ఉంచుతున్నారా లేదా, లైసెన్సింగ్ విధానం అమల్లో ఉందో లేదా, పన్నులు కలెక్ట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఈ షహనా-ఈ మండి చూసుకునేవాళ్ళు. ఈ షహనా-ఈ మండి అధికారులుగా యాకూబ్ మరియు మాలిక్ అనే 2 అధికారులు నియమించాడనమాట ఈ షహనా-ఈ మండి అధికారులుగా. సో దీంతో ప్రజలకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తక్కువ ధరలకి ప్రజలకు అందుబాటులో వచ్చేలా చేశాడు తన యొక్క మార్కెట్ సంస్కరణల ద్వారా. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇంతకుముందు ఎక్కువ ధరలు ఎందుకు ఉండేవంటే, ప్రజల దగ్గర దళారి కొనేవాడు, దళారి దగ్గర బిజినెస్ మ్యాన్ కొనేవాడు, బిజినెస్ మ్యాన్ దగ్గర మళ్ళీ ప్రజలే కొనేవాళ్ళు. ఇలా 2 చేతులు మారేసరికి రూపాయి కాస్త 10 రూపాయలు అయ్యేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే డైరెక్ట్గా ప్రజల దగ్గరకు ఉంటుంది కాబట్టి ఆ రూపాయి అనేది 5 రూపాయల దగ్గర ఆగిపోయింది, ప్రజలకి 5 రూపాయల డబ్బులు మిగిలేవన్నమాట. సో ఇలా ప్రజా సంక్షేమం కోసం తీవ్రంగా ఆలోచించే ఈ ఆర్థిక సంస్కరణలను మరియు మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ 3 శాఖల ద్వారా: దివానీ రియాసత్, దివానీ ముస్తక్రాజ్, షహనా-ఈ మండి. సో దీంతో ఇతని ప్లానింగ్లో భాగమైన రాజకీయ సంస్కరణలు కంప్లీట్ అయిపోయాయి, ఆర్థిక మరియు మార్కెటింగ్ సంస్కరణలు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో తన యొక్క చిట్ట చివరి సంస్కరణ, అతను దేనికోసమైతే ఈ సంస్కరణలు చేపట్టాడో ఆ సంస్కరణే సైనిక సంస్కరణలు. సో ఇతను రాజకీయ సంస్కరణలు చేసింది, ఆర్థిక సంస్కరణలు చేసింది తన యొక్క రాజ్యాన్ని బలంగా తయారు చేయడానికి. తన రాజ్యాన్ని బలంగా తయారు చేయాలంటే తనకు కావాల్సింది ముఖ్యంగా సైనికులు. ఈ సైనికులను సంస్కరించాలి. ఎలా సంస్కరించాలి, ఎందుకు సంస్కరించాలంటే, అంతకుముందు ఈ సర్దార్లు, ఈ జాగీర్దారులు బలంగా ఎందుకు ఉండేవాళ్ళంటే, రాజు ఏం యుద్ధం చేయాలన్నా సరే వాళ్ళు సైన్యాన్ని ప్రొవైడ్ చేస్తే తప్ప ఈ రాజు యుద్ధాలు చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఎక్కువ సైన్యం వాళ్ళ చేతులు ఉండేది కాబట్టి రాజుకి అంత శక్తి ఉండేది కాదు. దానికి వ్యతిరేకంగా ఆ వ్యవస్థ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అల్లావుద్దీన్ ఖిల్జీ సిద్ధ సైన్య ఏర్పాటుకు పూనుకున్నాడు. సిద్ధ సైన్య ఏర్పాటుకు పూనుకున్నాడు అనమాట. అంటే
ఈ సర్దార్ల దగ్గర, జాగీర్దార్ల దగ్గర, ఉలేమాల దగ్గర కాదు సైన్యం ఉండాల్సింది, నా కంట్రోల్లో నాకు సొంతంగా సైన్యం ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టేట్ ఉంది, స్టేట్కి పోలీసులు ఉంటారనమాట, వీళ్ళు ఆ స్టేట్కి మాత్రం వర్క్ చేస్తుంటారు. బట్ ఇండియన్ ఆర్మీ అనేది మన భారతదేశానికి ఒక సిద్ధ సైన్యం. అలాంటి ఒక సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ సిద్ధ సైన్య ఏర్పాటు ఎంపికలో తనే స్వయంగా పాలు పంచుకునేవాడు. అంటే ఎవరిని రిక్రూట్ చేయాలో ఆ రిక్రూట్మెంట్లో తనే పాల్గొని తనే అన్ని రకాల టెస్టులు కండక్ట్ చేసి తనే సైన్యాన్ని రిక్రూట్ చేసుకునేవాడు. ఈ సిద్ధ సైన్య రిక్రూట్లో భాగంగా అతను ఫస్ట్ చేసిన పని ఏంటంటే దాగ్ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశాడు. దాగ్ పద్ధతి. ఈ దాగ్ పద్ధతి ఏంటి అంటే ఇతను యుద్ధంలో అశ్విక దళం అనేది బలమైన దళం. యుద్ధంలో సైన్యంలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కడు కూడా తన యొక్క సొంత గుర్రాన్ని తీసుకొని రండి అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 మంది కలిసి ఒక గుర్రాన్ని తీసుకురావడం, ఆ గుర్రంతో పాటు వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం అండ్ వెళ్ళడం, మళ్ళీ వెనక వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే గుర్రాన్ని తీసుకురావడం, మళ్ళీ వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం, ఇలా రాజునే మోసం చేయసాగారు. దీంతోపాటు రాజు వీళ్ళ దగ్గర నాణ్యమైన గుర్రం లేనప్పుడు వీళ్ళకు ఒక నాణ్యమైన గుర్రం ఇస్తే ఈ నాణ్యమైన గుర్రాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక వ్యాపారస్తుడికి అధిక ధరకు అమ్మి యుద్ధంలో పనికిరాని గుర్రాన్ని తక్కువ ధరకు తీసుకొచ్చి రాజు ఓడిపోయేలా చేసేవాళ్ళు వీళ్ళు. అందుకని చెప్పి ఈ 2 పద్ధతులను ఇంకా కొనసాగించకూడదు, వీటిని ఎలాగైనా సరే డెవలప్ అవ్వకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ దాగ్ అనే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటి దాగ్ అంటే ప్రతి సైనికుడు కూడా తన సొంత సైన్యాన్ని తీసుకురావాలి, తన సొంత గుర్రాన్ని తీసుకురావాలి. వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని పరీక్షిస్తారు. ఆ గుర్రం మేలు రకం గుర్రం, క్వాలిటీ గుర్రం అయితే బాగా కాల్చిన రాజముద్రను దాని వీపు మీద వేస్తారనమాట, దాని బ్యాక్ వేస్తారు. రాజముద్ర నిప్పులో కాల్చి దాని బ్యాక్ వేస్తారనమాట. బ్యాక్ వేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా చిన్నప్పుడు పచ్చకామలు వస్తే చాలా చోట్ల కాలుస్తూ ఉంటారు అనమాట. అలా కాల్చేవాళ్ళు. కాలడంతో ఆ గుర్రం నాణ్యమైన గుర్రం అని గుర్తింపు, నాణ్యమైన గుర్రం అని గుర్తింపు వస్తుంది. ఈ నాణ్యమైన గుర్రం అని గుర్తింపు వచ్చిన తర్వాత ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి ఇతను ఎవరికి అమ్మకూడదు. అమ్మితే కనుక అల్లావుద్దీన్ ఖిల్జీ విధించే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. మార్కెట్ సంస్కరణలో భాగంగా ధరలు, తూనికలు, కొలతల్లో కూడా ఎవడైనా వ్యాపారస్తుడు తేడాలు చూపిస్తే అక్కడే చెమడాలు తీసేసేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అంత కఠినంగా వ్యవహరించేవాడు. అంత కఠినంగా గడియాలి కాబట్టే తన యొక్క సంస్కరణలు, ప్రతి సంస్కరణలో కూడా విజయవంతమైన రాజుగా నిరూపించుకోగలిగాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ దాగ్ పద్ధతిలో ఆ గుర్రం మీద ఒక ముద్ర వేస్తారు. దీంతో ఆ గుర్రం అతను ఎవరికి అమ్మడానికి వీలు ఉండదు. నెక్స్ట్ వచ్చేవాడు కంపల్సరీ కొత్త గుర్రాన్ని తీసుకొని రావాల్సిందే. దీంతోపాటు ప్రతిరోజు మార్నింగ్ పెరేడ్ కండక్ట్ చేసేవాడు. మార్నింగ్ పెరేడ్ కండక్ట్ చేసి ఆ పెరేడ్లో పాల్గొనే సైనికులందరూ తన యొక్క గుర్రాన్ని తీసుకొని తను ఆ పెరేడ్లో పాల్గొవాలి. కంపల్సరీగా పాల్గొని మస్తర్ వేయించుకోవాలి. మస్తర్ ఈజ్ నథింగ్ బట్ అటెండెన్స్. మస్తర్ ఈజ్ నథింగ్ బట్ అటెండెన్స్ వేయించుకోవాలన్నమాట. ఈ 2 పద్ధతులను ఇంప్లిమెంట్ చేశాడు. ఈ 2 పద్ధతులను ఇంప్లిమెంట్ చేసి ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బాగానే ఉంది. ఇంతకుముందు ఈ సైన్యానికి భూములు ఇచ్చేవాళ్ళు బతకడానికి. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ భూములు ఇవ్వలేదు, జీతమే ఇస్తానన్నాడు. జీతమే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 234 టంకాలు. టంకాలు అంటే వెండి నాణ్యాలని చెప్పుకున్నాం మనం. ఇల్టుట్మిష్ ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పుకున్నాం. ఈ 234 టంకాలు జీతంగా ఇచ్చేవాడు. ఈ 234 టంకాలు జీతంగా తీసుకున్న సైనికుడు ఆ 234 టంకాలతో నెల గడపాలి. ఆ నెల మొత్తం అతను గడపడానికి పనికొస్తుంది. అతను గడిపితే అతని గుర్రానికి గడ్డి దొరకదు. సరే పోనీలే నాదేముంది గుర్రానికి గడ్డి వేద్దామంటే అతనికి గడ్డి దొరకదు, అతను తినలేడు అనమాట. అంటే ఈ 234 టంకాలు చాలని జీతం. ఇంత జీతం ఇచ్చి ఆ సైన్యాన్ని ఎలా కంట్రోల్ చేశాడంటే ఇక్కడే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క గొప్పతనం అనేది మనకు తెలుస్తుంది. మార్కెట్ సంస్కరణలో భాగంగా ఇతను మిలిటరీ క్యాంటీన్స్ని ఏర్పాటు చేశాడు. వీటిని మిలిటరీ క్యాంటీన్స్ అంటే బయట 5 రూపాయలకి దొరికే వస్తువు మిలిటరీ క్యాంటీన్లో 2 రూపాయలకి అమ్మాలి. కేవలం సైనికులకు మాత్రమే అమ్మాలి, వేరే వాళ్ళకి ఇంకెవరికి అమ్మకూడదు. మనకి కూడా ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి మిలిటరీ క్యాంటీన్స్, పోలీస్ క్యాంటీన్స్ అని చెప్పి. మనకు బయట దొరికే నాణ్యమైన వస్తువులు ఆ క్యాంటీన్స్లో చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట. అసలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ మిలిటరీ క్యాంటీన్స్ ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేశాడంటే తన యొక్క సిద్ధ సైన్యం ఉన్న ఏరియా, తనకి సిద్ధ సైన్యము ఢిల్లీ మరియు లాహోర్లో మాత్రమే కలదు. ఢిల్లీ మరియు లాహోర్లో మాత్రమే కలదు. ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే అతను తన యొక్క మిలిటరీ క్యాంటీన్స్ని కండక్ట్ చేసి ప్రతి ఒక్క వస్తువు, సైనికుడికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా తక్కువ ధరకు అందేలా ప్రణాళికాబద్ధంగా ధరలను ఏర్పాటు చేశాడనమాట. దీంతో 234 టంకాలు జీతం తీసుకున్న ప్రతి సైనికుడు కూడా అందులో దాదాపు 20% మిగిల్చుకునేవాడు.
తన నెల ఖర్చులన్నిటి పోను ఒక 20% మిగిల్చుకునేవాడు. ఇలా సైనికులు కూడా సుఖంగా జీవించేలాగా తన ప్లాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్లాన్ ఏర్పాటు చేసుకొని సిద్ధ సైన్యంతో భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇన్ని ప్రయోగాలు, ఇన్ని గొప్ప పనులు చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇంత ప్రణాళికాబద్ధమైన ప్లానింగ్ ద్వారా సక్సెస్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక నిషానా అంటే నిరక్షరాస్యుడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చదువుకోలేదు. తంబ్ అన్నమాట. ఏమైనా చెప్పాలంటే తంబేయడమే. నిషానా అంటే తంబ్ అని అర్థం. ఏం చదువుకొని వాళ్ళని నిషానాలను పిలుస్తారు. అంటే నిరక్షరాస్యుడైనటువంటి ఒక రాజు చక్రవర్తి ఎన్ని సంస్కరణలు చేసి అన్ని సంస్కరణలను సక్సెస్ అయ్యాడు చూడండి. వీటితో పాటు అల్లావుద్దీన్ ఖిల్జీ సిరికోటకు, అలయ్ దర్వాజాకు మరియు కుతుబ్ మినార్కు గేట్వేలు అంటే ప్రవేశ ద్వారాలను నిర్మించాడు. ఇన్ని చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ 1316లో జబ్బు పడ్డాడు, మంచాన పడ్డాడు, లేవలేకపోయాడు అన్నమాట. లేవలేకపోవడంతో తన యొక్క ప్రతినిధిగా తన యొక్క ఫ్రెండ్ అయినటువంటి మాలిక్ కపూర్ను నియమించాడు. ఎవరిని నియమించాడండి? మాలిక్ కపూర్ని నియమించాడు. ఈ అవకాశం కోసం ఎప్పటి నుంచో చూస్తున్న మాలిక్ కపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీని చనిపోయేలా చేసి అల్లావుద్దీన్ ఖిల్జీకి మరియు కమలాదేవికి పుట్టిన షిహాబుద్దీన్ని పట్టాభిషిక్తుడిని చేసి మాలిక్ కఫూర్ ఢిల్లీ సల్తనెట్ని పాలించడం స్టార్ట్ చేశాడన్నమాట. సో మెల్లగా షిహాబుద్దీన్ని చంపేసి ఎలాగైనా సరే తనే చక్రవర్తి కావాలన్నది మాలిక్ కఫూర్ యొక్క ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగా షిహాబుద్దీన్ని అనేక రకాలుగా టార్చర్ పెట్టడం, అంతఃపురంలో ఉన్న స్త్రీలను టార్చర్ పెట్టడం చూడలేకపోయినా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క మునిహియస్లు నేను మీ క్లాస్ స్టార్టింగ్లో చెప్పాను. మునిహియస్లు అంటే రాయల్ బాడీగార్డ్స్. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క రాయల్ బాడీగార్డ్స్ మాలిక్ కఫూర్ని చంపేస్తారన్నమాట. తిరుగుబాటు చేసి మాలిక్ కఫూర్ని చంపేసి షిహాబుద్దీన్ని రాజుగా ప్రకటిస్తాడు. ఈ షిహాబుద్దీన్కి ప్రతినిధిగా గార్డియన్గా షిహాబుద్దీన్ సోదరుడైనటువంటి ఖిజ్రా ఖాన్ను నియమిస్తాడు. ఈ ఖిజ్రా ఖాన్ 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోవడం తర్వాత 1316లోనే కొన్ని నెలల గ్యాప్లోనే మాలిక్ కఫూర్ని కూడా చంపేస్తారు. మాలిక్ కఫూర్ చనిపోయిన తర్వాత ఖిజ్రా ఖాను షిహాబుద్దీన్కి గార్డియన్గా తన సేవలను అందిస్తూ ఉంటాడు. ఇలా గార్డియన్గా సేవలు అందిస్తున్న ఖిజ్రా ఖాన్ ఈ మైననటువంటి షిహాబుద్దీన్ని చంపేసి 1317లో తనే ఖిల్జీ వంశ రాజుగా ప్రకటన చేసుకుంటాడు. ఇలా ఇతను సక్సీడ్ అవ్వడానికి తనకు ఒక వ్యక్తి హెల్ప్ చేశాడు. అతనే ఢిల్లీ ఇతని యొక్క వజీర్ అయినటువంటి ముబారక్ ఖిల్జీ. ఈ ముబారక్ ఖిల్జీ అనేవాడు ఒక హిందూ అన్నమాట. ఇతను ఇస్లాం మతాన్ని తీసుకున్న తర్వాత ఈ ఖిజ్రా ఖాన్ యొక్క వజీర్గా పనిచేస్తుండేవాడు. వజీర్గా పనిచేస్తూ ఇతను ప్లాన్ వేసాడు ఏమని, ఖిజ్రా ఖాన్ని చంపేస్తే నేనే కదా రాజు అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ఖిజ్రా ఖాన్ని చంపేసి 1319లో నసీరుద్దీన్ షా అనే పేరుతో సింహాసనం ఎక్కుతాడు ఈ ముబారక్ ఖిల్జీ. అయితే ఈ ముబారక్ ఖిల్జీ హిందూ అని చెప్పాను కదా, ఇతను ముస్లింగా మారినప్పటికి కూడా ఇతని యొక్క హిందూ థాట్స్ అనేవి మారలేదన్నమాట. ఇతను ఏం చెప్పాడంటే మసీదుల్లో విగ్రహాలు పెట్టండి అని చెప్పి ఆర్డర్ చేశాడు అందరికీ. అది ముస్లిం గవర్నర్లందరికీ రెచ్చగొట్టేలా చేసిందనమాట. ఒక ముస్లిం అయి ఉండి మసీదులో విగ్రహాలు అనేవి ఏమి ఉండవండి. మసీద్ అనేది ఒక ప్లెయిన్ హౌస్ లాంటిది అన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తారు. అలాంటి మసీదులో విగ్రహాలు పెట్టమనేసరికి అతని యొక్క గవర్నర్ అందరికీ కోపం రావడంతో వన్ ఆఫ్ ద గవర్నర్ ఘాజీ మాలిక్ 1320లో ఈ నసీరుద్దీన్ షాను హతమార్చి ఈ ఖిల్జీ వంశాన్ని అంతం చేసి ఒక నూతన వంశాన్ని స్థాపించాడు. ఈ ఘాజీ మాలికే ఇతన్ని నసీరుద్దీన్ షాని అంతం చేసిన తర్వాత గియాజుద్దీన్ తుగ్లక్ అనే పేరుతో నూతన తుగ్లక్ వంశ స్థాపన చేస్తాడనమాట. సో ఈ తుగ్లక్ వంశం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఇది
ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ గురించి, ఆ తర్వాత అతని అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క జైత్రయాత్రలు, అతని యొక్క సంస్కరణలు, అతని యొక్క ప్రభావం భారతదేశం మీద, అతని మరణాంతరం ఏం జరిగిందో. సో ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఫర్ మోర్ అప్డేట్స్, and please subscribe and like and share. Thank you. We'll meet next again. Thank you.